చర్చించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదు, ముఖ్యమంత్రికి లేదు, మంత్రులకు లేదు. పిరికి పందలు, చేతగాని పెద్దమ్మలు. మాజీ మంత్రులుగా ఇప్పుడు శాసనసభ్యులు రండి, టైం చెప్పండి, బరాబర్ మేము వస్తాం. దీనికి ఫర్దర్ డిస్కషన్ లేదు. తెలంగాణ రాజకీయాల్లో నేడు బిగ్ డేగా చెప్పవచ్చు. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోపక్క బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఒకరినొకరు చేసుకున్న సవాళ్ళు చివరికి ఏమయ్యాయంటే, ఒకసారి మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. తెలంగాణ భవన్ దగ్గర పరిస్థితి చూస్తే బయట భారీగా పోలీసులు మోహరించారు. లోపల కేటీఆర్ ఉన్నారు. కేటీఆర్ని బయటకు రానివ్వడం లేదు. ఆయన తిరిగి గన్ పార్క్ వెళ్లే ప్రయత్నం చేస్తే ఆయన అక్కడే అడ్డుకున్నారు, లోపలికి వెళ్ళిపోయారు. మరోపక్క చూస్తే ఒకసారి మీరు రైట్ సైడ్ చూడొచ్చు, వాళ్ళందరినీ అరెస్ట్ చేయడానికి ఇక్కడ పోలీస్ వాహనాలు సిద్ధంగా ఉంచారు. ఏ ఒక్క నాయకులు బయట వచ్చినా వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకోవడం, దూరంగా స్టేషన్కి తరలించడం జరుగుతుంది. చికెన్ మసాలా బీఆర్ఎస్ భవన్ దగ్గర తాజా పరిస్థితి ఇది. ఈరోజు ఏం జరుగుతోంది, వీళ్ళ సవాళ్ళు ఎక్కడి వరకు వెళ్తాయి, రాజకీయ నాయకులు చేసుకున్న సవాళ్ళు, ప్రతి సవాళ్ళ పరిణామాలు ఎలా ఉంటాయని చెప్పి కూడా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలంతా కూడా ఎదురు చూశారు. కానీ సవాళ్ళన్నీ కూడా చివరికి గప్చిప్ అంటూ కూడా ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంతకీ ఎవరు ఏం మాట్లాడారు, వాళ్ళు చేసుకున్న సవాళ్ళు ఏంటని మనం బ్రీఫ్గా మాట్లాడుకుంటే, ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీ గురుకులాల పేరుతో 2,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడింది, దమ్ముంటే దానిపై చర్చకు రావాలని, నా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ నేత ప్రెస్ క్లబ్కి కాంగ్రెస్ పార్టీ మంత్రులు రావాలంటూ కూడా ఆయన సవాల్ చేశారు. కానీ మంత్రులంతా కూడా ప్రెస్ క్లబ్కి రాకుండా ఉదయం గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. గన్ పార్క్ దగ్గర పొన్నం ప్రభాకర్తో పాటు మిగతా మంత్రులంతా కూడా అక్కడ బైఠాయించి, బీఆర్ఎస్ పార్టీ మంత్రులంతా కూడా మాజీ మంత్రులు ఇక్కడికి రావాలి గన్ పార్క్ దగ్గరికి అంటూ కూడా వాళ్ళు ప్రతి సవాలు విసిరారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త ఒక్కసారిగా మారిపోయింది. ఎప్పుడైతే గన్ పార్క్ దగ్గరికి కాంగ్రెస్ పార్టీ మంత్రులు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా బైఠాయించి బీఆర్ఎస్కి సవాల్ విసిరారు, ఆ తర్వాత వేడి ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. తెలంగాణ భవన్ నుంచి హరీష్ రావు బయలుదేరారు. గన్ పార్క్ వెళ్లేందుకు సిద్ధమైతే ఆయన దారిలోనే అదుపులోకి తీసుకుని ఆయన మొత్తం అనేక ప్రాంతాల్లో తిప్పుతూ చివరికి స్టేషన్కి తరలించిన పరిస్థితి కనిపించింది. శ్రీనివాస్ గౌడ్, హరీష్ రావు వీళ్ళంతా కూడా ప్రస్తుతానికైతే పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇదిలా ఉంటే ఒక పక్క వాళ్ళ స్టేషన్లో ఉండగా బీఆర్ఎస్ భవన్ దగ్గర పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జూపల్లి కృష్ణారావు ఇప్పటికైనా బీఆర్ఎస్ భవన్ దగ్గరికి రావాలి, ఆయన ఉదయం 11 గంటలకు వస్తానన్నారు, ఇప్పటి వరకు రాలేదు, ఆయనకి సాలువా సిద్ధంగా ఉంచాము, ఆయన వచ్చి ఏదైతే బీఆర్ఎస్ పార్టీ సవాల్ని స్వీకరించి దానికి సమాధానం చెప్తా అన్నారు, అప్పుల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉందని చెప్పి కూడా అన్నారు. జూపల్లి కృష్ణారావు ఇక్కడికి రాలేదు. అంటే ఓవరాల్గా పరిస్థితి చూస్తే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ దగ్గరికి రావాలంటూ జూపల్లిని ఆహ్వానించింది. నేను వస్తానంటూ కూడా ఆయన చేసిన సవాలు నిలబట్టుకోలేదనేది మనకు అర్థమైంది. ఆయన అయితే బీఆర్ఎస్ భవన్ దగ్గరికి రాలేదు. ఆయన మాట్లాడుతూ గన్ పార్క్ దగ్గరికి మీరు రండి అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రెస్ క్లబ్కి ఆహ్వానించాడు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులని, వాళ్ళు ప్రెస్ క్లబ్కి రాలేదు, గన్ పార్క్ దగ్గరికి వెళ్ళారు. అంటే మొత్తం వ్యవహారం ఎలా ఉందంటే, సవాళ్ళు అయితే దండిగా ఉన్నాయి, ఆరోపణలు అయితే దండిగా ఉన్నాయి, ఎక్కడికి రావాలో ప్లేస్ ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఒకరు ఎవరైతే ఆహ్వానించారో, సవాల్ విసిరారో, వాళ్ళున్న ప్లేస్కి మరొకరు రాలేదు, వాళ్ళు ఇంకొక చోటికి రమ్మన్నారు. మొత్తానికైతే మీరు గన్ పార్క్ దగ్గరికి రమ్మంటే మీరు బీఆర్ఎస్ భవన్ దగ్గర రమ్మని, మీరు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి రమ్మంటే మీరు ప్రెస్ క్లబ్ దగ్గర రమ్మని, మొత్తానికి ఈ రోజంతా కూడా ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ గప్చిప్ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్క హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో అరెస్టులు తప్ప వ్యవహారం అయితే ప్రస్తుతానికి ఎక్కడికక్కడ ఆగిపోయిన పరిస్థితి. ఎక్కడి వరకు దారితీస్తుంది? నిజంగా సవాళ్ళతోనే ఆగిపోతాయా? ఆ రోజు హడావుడి హంగామా, మీడియాలో కథనాలు, అది తప్ప అది అక్కడికే పరిమితం అవుతుందా, ఇంకా ముందుకు వెళ్ళదా? ఏవైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు చేసిన ఆరోపణలు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు కానీ అధికార పార్టీ బదులిస్తుందా, ఆధారాలతో ముందుకు వస్తుందా అంటే ఈ సమాధానం లేని ప్రశ్నలే. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆరోపణలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, కేవలం కావాలనే మైలేజ్ కోసం బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా చేస్తుందనే విషయాలను ఖండించే విధంగా ఆధారాలతో అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులు
ఇటు బీఆర్ఎస్ భవన్కి వచ్చి కానీ మరోపక్క గన్ పార్క్కి ఇక్కడ కేటీఆర్ని ఆహ్వానించి అంటే ఏమాత్రం కూడా అడ్డుకోకుండా అరెస్టులు జరగకుండా సామరస్యపూర్వకంగా చర్చ జరిగి విషయం బయటకు వస్తుందా అంటే అది జరగదు. అలాంటి ఆశలే పెట్టుకోవక్కర్లేదు. అంటే ఇవన్నీ కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య కేవలం సవాళ్ళకు మాత్రమే ప్లేస్ ఫిక్స్ చేసుకోవడానికి మాత్రమే పనికొస్తాయి కానీ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు పడదు అనడానికి ఈ రోజు జరిగిన రాద్ధాంతో హంగామా మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతోంది. ఇలా తెలంగాణలో ఈరోజు బిగ్ డే ఏదో జరిగిపోతుందని చాలా మంది ఊహించారు కానీ జరిగిందేం లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ సవాళ్ళతోనే సరిపెట్టుకోవాలి. ఎక్కువగా కావాలని ఇంకా ఏదైతే ఆ ప్లేస్కి వస్తామో ఆధారాలు చూపిస్తామని ఇంకా ముందుకు వెళ్తే అరెస్ట్ చేసి స్టేషన్లో కూర్చోపెడతామని చెప్పి కూడా అధికార పార్టీ చెప్తోంది. ఇలా మొత్తానికైతే గురుకులాల్లో 2,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంటే అక్కడ మొత్తం దానికి సంబంధించిన బడ్జెటే 1,100 కోట్లు అయితే మీరు 2,000 3,000 కోట్లని ఇష్టం వచ్చినట్టుగా ఎలా మాట్లాడతారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు అంటున్నారు. అదేవిధంగా అప్పుల విషయంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే 7 లక్షల కోట్ల రూపాయలు మీరు అప్పులు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ అప్పులకు వడ్డీ కడుతూ పథకాలు అమలు చేస్తుంటే మీరు మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకు లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్తున్నారు. ఇలా మొత్తానికైతే సవాళ్ళు ప్రతి సవాళ్ళతో ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉంది. అంటే ఏదో జరిగిపోతుందని కాదు, ఇక్కడ కేటీఆర్ ఇక్కడే ఉంటారు. హరీష్ రావు కాసేపటి తర్వాత ఇక్కడ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కేటీఆర్ ని ముందుకు వెళ్ళకుండా ఇక్కడ పోలీసులు అడ్డుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. వెనకాల కూడా చూస్తున్నాం పోలీసులు ఏ విధంగా మోహరించారు. మరోపక్క చూస్తే గన్ పార్క్ కి కేటీఆర్ ఆహ్వానించినట్టుగా గన్ పార్క్ కి మంత్రులు కూడా వచ్చే పరిస్థితి ప్రస్తుతానికి కనిపించడం లేదు. శేషు ఏపీ దేశం తెలంగాణ భవన్ హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా.